హాయ్ ఫ్రెండ్స్. ఒక అమ్మాయి ఖచ్చితంగా మీకు పడిపోవాలంటే ఏం చేయాలి? మెసేజ్‌లు ఎలా పెట్టాలి? ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి? ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడితే ఆ అమ్మాయి మీకు పడిపోతుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. చాలా మంచి మంచి టిప్స్ చెప్తాను భయ్యా. ఇవి మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. కానీ మీరు చివరిదాకా చూడాలి. చివరిదాకా చూస్తే అర్థమైద్ది కదా! చివరిదాకా చూడండి. నచ్చిన అమ్మాయిని దగ్గర కావాలంటే మంచి మంచి టెక్స్ట్ మెసేజెస్ పెడితే సరిపోయింది. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ వాట్సాప్ యూజ్ చేయడము, ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేయడం అనేది కామన్ అయిపోయింది కదా! అందులో మంచి టెక్స్ట్ మెసేజ్‌లు పెట్టండి. అలాగే నిజాయితీగా మీరు ఉండాలి. ఆ టెక్స్ట్ మెసేజ్‌లో మీరు నిజాయితీని కనపరచాలి. అంటే ఒక అమ్మాయి హృదయాన్ని గెలుచుకోవాలంటే మీరు గౌరవంగా, సిన్సియర్‌గా, నిజాయితీగా ట్రై చేయండి. ఒకప్పుడు అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకోవాలంటే చాలా కష్టమైపోయేది. కానీ ఇప్పుడు వాట్సాప్ యాప్స్ వచ్చిన తర్వాత అమ్మాయిలకు, అబ్బాయిలకు మధ్య కమ్యూనికేషన్స్ అనేవి చాలా ఈజీ అయిపోయినాయి. కాబట్టి నచ్చిన అమ్మాయితో మీరు మంచి కమ్యూనికేషన్ ఏర్పరచుకోవాలి అంటే జస్ట్ టెక్స్ట్ మెసేజ్ చేస్తే చాలు భయ్యా. కాబట్టి నచ్చిన అమ్మాయి మనసు గెలుచుకోవడానికి ఒక మంచి టెక్స్ట్ మెసేజ్ చాలు భయ్యా. ఖచ్చితంగా ఆ అమ్మాయి మీకు పడిపోతుంది. అయితే ఆ అమ్మాయి మనసు గెలుచుకోవాలంటే మాత్రం మీరు సిన్సియర్‌గా, గౌరవంగా, నిజాయితీగా ట్రై చేయాలి. రోజు మీరు ఆమెకు టెక్స్ట్ మెసేజ్‌లు పంపిస్తూ ఉండాలి. మీ ఓన్ ఫీలింగ్స్, మీ పర్సనాలిటీ, మీ ఎమోషన్స్ గురించి ఆమెకు తెలియజేస్తూ మీ మీద ఆమెకు ఒక నమ్మకం ఏర్పడేలా చేయాలి మీరు. అప్పుడు ఆ అమ్మాయికి మీ మీద ఒక అవగాహన, నమ్మకం ఏర్పడుతుంది. అలా అని ఏదో పెద్ద లాంగ్ మెసేజ్‌లు, టెక్స్ట్ మెసేజ్‌లు పంపించాల్సిన అవసరం లేదు. ఆమెకు రెస్పెక్ట్ ఇస్తూ చిన్న చిన్న మెసేజ్‌లు పంపించినా పర్లేదు. ఇంప్రెషన్ కొట్టేయొచ్చు. ఆమె తన యొక్క అనుభవాలను, ఆమె యొక్క ఆలోచనలను మీతో పంచుకునేలా ఆమెను మీరు ప్రశ్నలు అడగాలి. అలాగే టెక్స్ట్ మెసేజ్‌లు పంపేటప్పుడు కొన్ని టిప్స్ కనుక మీరు ఫాలో అయితే అమ్మాయిని ప్రేమలో కూడా పడేయొచ్చు. ఆమెను చాలా డీప్ క్వెషన్స్ అడగాల్సి ఉంటుంది. ఆమెను డీప్ క్వెషన్స్ అడగండి. అలాగే నచ్చిన అమ్మాయి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ కొన్ని ప్రశ్నలు అడగండి. అలాగే మీకు నచ్చిన ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి బాగా ప్రయత్నించాలి. భవిష్యత్తులో ఏం చేయాలని అనుకుంటున్నావు? నీ డ్రీమ్స్ ఏమిటి? అని ఆ అమ్మాయిని ప్రశ్నించాలి. ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఆమె మరింతగా మీతో కనెక్ట్ అవుతుంది. టెక్స్ట్ మెసేజ్‌లు స్టార్ట్ చేసిన తొలి రోజుల్లోనే ఆమెతో ప్రేమ గురించి మాట్లాడడం మంచిది కాదు. ముందుగా మీరు ఆమెకు మంచి ఫ్రెండ్ కావడానికి ట్రై చేయాలి. గతంలో ఆమె దేని గురించైనా మీకు చెప్పినప్పుడు దానిని గుర్తుపెట్టుకొని మళ్ళీ అడగాలి ఆమెని. ఉదాహరణకి ఆమె తనకు ఏదైనా పరీక్ష ఉంది అని చెప్తే ఆ పరీక్షను గుర్తుపెట్టుకొని పరీక్ష ఎలా రాశావు అని అడగాలి. ఒక అమ్మాయిని ఫ్లార్ట్ చేయడం అంటే ఆమెను బాగా నవ్వించడం, లేకపోతే ఆమె సిగ్గుపడేలా, ఆమె బుగ్గలు ఎరిపెక్కేలా చేయడమే. అంటే ఆ పిల్లను కొంచెం హుషారుగా, సంతోషంగా, ఆనందంగా ఉండేలా చేయడమే. మెసేజ్‌లు చేస్తున్నప్పుడు కూడా ఆ అమ్మాయిని కనుక మీరు ఫ్లార్ట్ చేయగలిగితే, ఆ అమ్మాయి ఖచ్చితంగా మీ వైపు ఎక్కువగా దృష్టి పెడుతుంది. కానీ ఇది మీరు చాలా ఎక్కువగా చేస్తే ఆమెకు కాస్త ఇబ్బందిగా ఉండవచ్చు. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒక సమయంలో ఆ అమ్మాయి ఏదో ఒక విషయంలో బాధపడుతూ ఉండొచ్చు. అలాంటి సమయంలో ఆమెను ఆమె బాధ నుండి బయటపడేలా చేయాలి. అలాంటి సమయంలో ఆ అమ్మాయి బాధ నుండి బయటపడేసేందుకు మీరు ప్రయత్నం చేయాలి. ఆ సమయంలో ఆమె బాధ నుండి బయటపడేలా మీరు మెసేజ్‌లు పంపించాలి. అవసరమైతే ఏవైనా కొన్ని గిఫ్ట్స్ లాంటివి కూడా ఇవ్వచ్చు. ఆ అమ్మాయికి ఏదైనా మంచి క్యూట్ నిక్‌నేమ్ లాంటిది కూడా పెట్టొచ్చు. ఆ అమ్మాయికి ఏదైనా మంచి క్యూట్ నిక్‌నేమ్ పెట్టండి. ఇలా చేస్తే ఇద్దరి మధ్య మరింత దగ్గరి సంబంధం ఏర్పడుతుంది. ఇలాంటి ఎఫెక్షన్స్ మీరు ఇవ్వడం వల్ల మీరు ఆమెను స్పెషల్‌గా ట్రీట్ చేస్తున్నారు అని ఆ అమ్మాయి అర్థం చేసుకుంటుంది. అంటే ఆ అమ్మాయికి మీరు ఫోటోలు కూడా పంపించవచ్చు. అంటే మీరు ఎక్కడికి వెళ్లారు? ఏం చేస్తున్నారు? అనే విషయాల గురించి ఆ అమ్మాయికి కనుక ఫోటోలు పంపించితే మీరు ఎలాంటి వ్యక్తి అనేది ఆ అమ్మాయికి తెలుస్తుంది. ఆ అమ్మాయికి రోజు మెసేజ్‌లు పంపించాలి. కానీ మీరు ఎల్లప్పుడూ బాగా అందుబాటులో ఉన్నట్టు ఆ అమ్మాయి ఫీల్ అయ్యేలాగా మాత్రం మెసేజ్‌లు పెట్టకూడదు. ఆ
అమ్మాయి మూడ్ మంచిగా ఉన్నప్పుడు మీరు ఆమెను ఆట పట్టించాలి. ఇది ఆమెను నవ్వించేలా చేస్తుంది. ఇది ఇద్దరి మధ్య బంధాన్ని బలపరుస్తుంది. అలాగే అమ్మాయికి మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇవ్వండి. నువ్వు పలానా డ్రెస్లో చాలా బాగుంటావు, నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా తెలివైన దానివి. ఇలా సందర్భానుసారం మీరు ఆమెకు మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటే ఆమెకు ఒక మంచి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. మీకు మరింత దగ్గరవుతుంది. ఆమె ఇంకా రిప్లై ఇవ్వకపోయినా అదే పనిగా మీరు ఆతృతగా ఆమెకు మెసేజ్లు పంపితే ఆమె మీపై ఇంట్రెస్ట్ కోల్పోవచ్చు. ఒకవేళ ఆమె ఏదైనా సినిమా చూడమని మీకు చెప్తే మీరు ఖచ్చితంగా ఆ సినిమా చూడాలి. చూసి ఆ సినిమా మీకు ఎలా అనిపించిందో మళ్ళీ తిరిగి ఆమెకు చెప్పాలి. ఆ అమ్మాయికి మీ మీద నమ్మకం పూర్తిగా కుదిరిన తర్వాత ఎక్కడైనా బయట కలుద్దామా అని అడగాలి. నిజ జీవితంలో ఎక్కడైనా కలుసుకొని మాట్లాడుకోవడం వల్ల రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే అమ్మాయి ఖచ్చితంగా మీకు పడిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.